హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. యూఎస్ఏలో మా హౌస్ వార్మింగ్ కోసం నేనైతే ఇలా సొంతంగా గార్లెండ్స్ చేసుకున్నా అండి. ఈ గార్లెండ్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తా అండి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఈ గార్లెండ్స్ కోసం నేను ఫస్ట్ అయితే దాంట్లో ఏమేం కలర్స్ యూజ్ చేస్తానో ఆ కలర్స్ అయితే తీసుకొని ఆ పెటల్స్ అన్నీ కూడా ఇట్లా ఓపెన్ చేసుకుంటున్నా అండి. ఈ పెటల్స్ అనేది లేజర్ కట్ పెటల్స్ అండి. అయితే ఒక 20-30 పీసెస్ వరకు క్లాత్ అతకపెట్టి ఈ విధంగా కట్ చేస్తారనమాట లేజర్ తోటి. అవన్నీ అతుక్కొని ఉంటాయి కదా, వాటిని ఫస్ట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా అనమాట. ఇలా ఓపెన్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, తర్వాత గార్లాండ్ గుచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని ముందైతే ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకొని పెట్టుకుంటున్నా. నేను ఈరోజు చేసే గార్లాండ్లో గ్రీన్, ఆరెంజ్, వైట్ అండ్ పర్పుల్ కలర్ పెటల్స్ అయితే యూస్ చేస్తున్నాను. వైట్ కలర్ పెటల్స్ వచ్చేసి సైజెస్ కూడా డిఫరెంట్ ఉంటాయండి. సో అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను ఇలాంటి థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇది వాల్మార్ట్ నుంచి తీసుకున్నా అండి. ఫస్ట్ అయితే ఒక పెద్ద నీడిల్ తీసుకొని దానికి దారం ఎక్కించేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఈ పర్పుల్ కలర్ పెటల్స్ని గుచ్చుతున్నా అండి. ఈ పెటల్స్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఒక 5 to 8 పెటల్స్కి ఒక బీడ్ వేసుకుంటున్నా అనమాట. బీడ్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పెటల్స్ అంటే మొత్తం ముద్దగా రాకుండా కొంచెం ఇట్లా దూరం దూరం వస్తాయి అన్నమాట. సో నేను ఇట్లా ముందు కౌంట్ కూడా చేసుకొని పెట్టుకుంటున్నాను. మనం కావాలంటే మనం థ్రెడ్ని ఎంత పొడవు కావాలనేది థ్రెడ్ కొలుచుకొనైనా చూసుకోవచ్చు, లేదంటే ఇట్లా పెటల్ని కౌంటింగ్ లాగా చేసుకొనైనా పెట్టుకోవచ్చు అనమాట. నాకు కౌంటింగ్ చేసుకోవడం ఈజీ అనిపించింది. సో నేను కౌంట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఒక్కొక్క పెటల్ని ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఆ తర్వాత నీడిల్కి గుచ్చేసుకోవాలి. ఇట్లా నేను ఒక 8 పెటల్స్ అట్లా గుచ్చిన తర్వాత ఒక బీడ్ వేసుకున్నాను. సో అలా ఫస్ట్ నేనైతే ఈ పర్పుల్ పెటల్స్ యూస్ చేసి ఒక చిన్న రింగ్ లాగా చేస్తున్నా అండి. నేను యూస్ చేసే గజమాలలో ఆ రింగ్ అనేది ఇట్లా పెద్దగా కనిపించేలాగా ఉండాలి అని చెప్పేసి ఒక రింగ్ చిన్నదైతే చేసుకుంటున్నాను. దానికోసం నాకు ఈ పెటల్స్ ఎన్నిసార్లు కావాలి, 12 టైమ్స్ కావాలన్నమాట. సో 12 టైమ్స్ పెటల్స్ అన్నీ కౌంట్ చేసుకునే కంటే ఒక 12 బీడ్స్ పక్కన పెట్టేసుకొని ఆ 12 బీడ్స్ అయిపోయే వరకు పెటల్స్ గుచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట. 8 పెటల్కి మధ్యలో ఒక బీడ్ వేసుకోవాలి. మళ్ళీ 8 పెటల్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో బీడ్ వేసుకోవాలి. అట్లనే కంటిన్యూ చేసుకుంటూ 12 టైమ్స్ బీడ్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇట్లనే పర్పుల్ పెటల్స్ గుచ్చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ డిఐవై గార్లెండ్స్ చేయాలనుకున్నప్పుడు క్లాత్ తీసుకొని చేద్దాం అనుకున్నాను. కాకపోతే క్లాత్ తీసుకొని మళ్ళీ దాని మెజర్మెంట్స్ ఇట్లా చేసుకొని కట్ చేసుకోవాలి పెటల్స్ని. ఆ తర్వాత ఆ పోగులు లేవకుండా దాన్ని కాల్చుకోవాలి. ఆ తర్వాత గార్లెండ్స్ చేసుకోవాలి. దీనికి చాలా టైం పడుతుంది కదా. నాకున్న టైం లిమిట్లో నేను ఫాస్ట్గా చేయాలి అనుకున్నాను. సో అందుకని నేను ఇండియా నుంచి అయితే ఈ పెటల్స్ తెప్పించా అండి. ఇవన్నీ కూడా లేజర్ కట్ పెటల్స్ అన్నమాట. సో మీకు ఎవరికన్నా ఇలాగా ఈజీగా లేజర్ కట్ పెటల్స్ తోటి డిఐవై గార్లెండ్స్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఈ వీడియో కింద కమెంట్ చేశారనుకోండి, నేను దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తా అండి. సో ఈ విధంగా అన్నీ 12 బీడ్స్ కంప్లీట్ అయ్యేదాకా దండని గుచ్చుకున్న తర్వాత ఇదంతా కూడా అడ్జస్ట్ చేసుకొని ఒక రింగ్ లాగా దగ్గరికి కట్టుకోవాలండి. కొంచెం గట్టిగా కట్టేసుకోవాలన్నమాట. మనకి అంటే అది విడిపోకుండా ఉండాలి. అండ్ ఇక్కడ నేను తీసుకున్న థ్రెడ్ కూడా మంచి థ్రెడ్ అనమాట. అంటే మనకి ఒక్క లైన్ వేసుకున్నా సరిపోతుంది, లేదంటే 2 లైన్స్ అయినా వేసుకోండి, నో ప్రాబ్లం. నేనైతే సింగిల్ లైనే తీసుకున్నాను. సో ఇట్లా బీడ్స్ 12 బీడ్స్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని దగ్గరికి ముడి వేసుకోవాలన్నమాట. ముడి వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న దారాన్ని అయితే కట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా అయితే నేను నా గార్లాండ్కి మధ్యలో వేసుకునే రింగ్స్, పర్పుల్ రింగ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా అండి. తర్వాత గార్లాండ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఇట్లా గ్రీన్ కలర్వి 2 ఇంచెస్ అనమాట ఇవి పెటల్స్. ఈ పెటల్స్ 8 2 టైమ్స్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ 2 ఇంచెస్వి 5 టైమ్స్ వైట్ పెటల్స్ తీసుకుంటున్నాను. అండ్ దెన్
2.5 ఇంచెస్ పెటల్స్వి వైట్వి 3 టైమ్స్ తీసుకుంటున్నాను. అండ్ 3 ఇంచెస్ పెటల్స్ వచ్చేసి 3 టైమ్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూసారు కదండి, ఫస్ట్ గ్రీన్వి 2, వైట్వి 2 ఇంచెస్వి 5, 2.5 ఇంచెస్వి 3 అండ్ 3 ఇంచెస్వి 3 అలా తీసుకున్న తర్వాత గ్రీన్వి ఇక్కడ నాకు పెద్ద సైజు రాలేదన్నమాట. నేను అందుకని ఈ 2 పెటల్స్ని కలిపి ఒకటే సింగిల్గా చూపిస్తాను పెద్దగా అయ్యేలాగా. అది ఎలా అనేది కొంచెం మనం వీడియో చేస్తుంటే అవి కూర్చేటప్పుడు చూపిస్తా అండి. అండ్ దాని తర్వాత ఇట్లా మధ్యలో పర్పుల్ కలర్ రింగ్స్ చేసుకున్నాం కదా, ఆ రింగ్ వేసుకుంటాను. సో రింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి చూపించాను కదండి, లెఫ్ట్ నుంచి రైట్కి వస్తామన్నమాట. సో ఇది నేను చెప్పేదానికంటే మీకు చేసి చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది. సో అది కూడా చూడండి. అండ్ ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒక రింగ్ తీసుకొని మన థ్రెడ్కి లాస్ట్కి కట్టేసుకుంటున్నాను. నాకు ఎంత పొడుగు గార్లాండ్ కావాలో అంత పొడుగు అయితే థ్రెడ్ తీసుకున్నాను. నీడిల్ ఎక్కించేసుకొని కింది సైడ్ అయితే ఫస్ట్ ఒక రింగ్ వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా గ్రీన్ పెటల్స్ ఫస్ట్ 2 టైమ్స్ తీసుకోవాలి కదా. సో 8 పెటల్స్ 2 టైమ్స్ అనమాట. 8 గ్రీన్ పెటల్స్ ఇవి వచ్చేసి 2 ఇంచెస్ అండి. 2 ఇంచెస్వి 8 పెటల్స్ తీసుకున్నాను. ఈ 8 పెటల్స్ని ఫస్ట్ ఇలా నీడిల్కి గుచ్చేస్తున్నా అనమాట, దారం ఎక్కించుకున్న నీడిల్కి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. నేనైతే నాకు గ్రీన్, ఆరెంజ్, పర్పుల్ అండ్ వైట్ కలర్లో ఉండేలాగా ఈ గార్లాండ్ని తీసుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ గ్రీన్ తీసుకున్నాను. ఇట్లా 8 పెటల్స్ గుచ్చిన తర్వాత ఒక బీడ్ వేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ 8 పెటల్స్ గ్రీనే గుచ్చా అనమాట. అట్లా 2 టైమ్స్ గ్రీన్ అంటే అట్లా 8 పెటల్స్ 1 బీడ్, 8 పెటల్స్ అండ్ 1 బీడ్ అనమాట. సో ఇలా 2 టైమ్స్ గ్రీన్ పెటల్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ 5 టైమ్స్ వైట్ పెటల్స్ తీసుకోవాలన్నమాట. అంటే 8 వైట్ పెటల్స్ వేసి 1 బీడ్ వేసుకొని మళ్ళీ అట్లనే 8 వైట్ పెటల్స్ అండ్ 1 బీడ్ అనమాట. అట్లా 2 ఇంచెస్వి వైట్ పెటల్స్ 5 టైమ్స్ తీసుకుంటున్నాను. ఈ వీడియో స్కిప్ చేసేకుండా చూసారంటే మీకు ఈ గార్లాండ్ ఈజీగా చేసుకోవడం అయితే అర్థమవుతుందండి. అండ్ ఇక్కడ నేను 5 టైమ్స్ 2 ఇంచెస్వి వైట్ పెటల్స్ కంప్లీట్ చేసిన తర్వాత 2.5 ఇంచెస్వి వైట్ పెటల్స్ అనమాట. ఇవి వచ్చేసి 3 టైమ్స్ తీసుకుంటున్నాను. అంటే 8 పెటల్స్ తర్వాత 1 బీడ్ అండ్ 8 పెటల్స్ తర్వాత 1 బీడ్ అలా టోటల్ 3 టైమ్స్ తీసుకుంటున్నాను. 2.5 ఇంచెస్వి ఫస్ట్ గ్రీన్ కలర్వి 2 ఇంచెస్ అండ్ తర్వాత వైట్ కలర్వి 2 ఇంచెస్ అండ్ నెక్స్ట్ వచ్చిన వైట్ కలర్ వచ్చేసి 2.5 ఇంచెస్ అనమాట. వైట్ కలర్వి 2.5 ఇంచెస్వి 3 టైమ్స్ కంప్లీట్ అయిన తర్వాత 3 ఇంచెస్వి వైట్ కలర్వి ఇవి కూడా 3 టైమ్స్ తీసుకుంటున్నా అండి. సో 3 ఇంచెస్ వైట్ పెటల్స్ 8 పెటల్స్ వేసుకున్న తర్వాత 1 బీడ్ వేసుకోవాలి. అలా 3 టైమ్స్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ వైట్ పెటల్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ గ్రీన్వి కూడా 3 ఇంచెస్ ఉండాలి. యాక్చువల్గా ఆ పెటల్స్ రాలేదన్నమాట. సో నేను ఆ ప్లేస్లో ఇలా 2 ఇంచెస్ పెటల్స్నే 3 ఇంచెస్కి సరిపోయేలాగా అడ్జస్ట్ చేసుకొని గుచ్చుతున్నా అనమాట. ఇవి కూడా 2 టైమ్స్ తీసుకోవాలి. అంటే ఒక 8 పెటల్స్ వచ్చే దగ్గర 16 పెటల్స్ వస్తాయి ఒక్కదానికి. ఇలా 2 బంచెస్ గ్రీన్ కలర్వి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక 5 బీడ్స్ వేసుకోవాలండి. మొత్తం కూడా 5 బీడ్స్ వేసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న పర్పుల్ రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్కి ఇట్లా మధ్యలో పెట్టేసుకోవాలన్నమాట. మధ్యలో పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఇంతకు ముందు లాగానే గ్రీన్ బంచెస్ ఇంకొక 2 మళ్ళీ వేసుకోవాలండి. అంటే 2 పెటల్స్ కలిపి ఒక్క పెటల్ లాగా అట్లా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా 2 బంచెస్ గ్రీన్ కలర్ వేసుకోవాలి. నెక్స్ట్ మనము వైట్ కలర్వి 3 ఇంచెస్వి 3 టైమ్స్ వేసుకోవాలండి. తర్వాత 2.5 ఇంచెస్ వైట్ కలర్వి 3 టైమ్స్ వేసుకోవాలి. అండ్ 2 ఇంచెస్వి వైట్ కలర్వి 5 టైమ్స్ వేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ కలర్వి 2 ఇంచెస్వి 1 టైం వేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. కొత్త కలర్ ఆరెంజ్ కలర్ వచ్చేసి 3 టైమ్స్ తీసుకోవాలి.
ఆరెంజ్ కలర్ 3 టైమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ 1 టైం తీసుకోవాలి. సో ఈ గార్లాండ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఇలాగే కంటిన్యూ చేసేయండి. మీకు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు తీసుకోవచ్చు. నేనైతే 6.5 feet వరకు హైట్ వచ్చేలాగా ఈ గార్లాండ్స్ ప్రిపేర్ చేసుకున్నాను. సో నాకు లాస్ట్కి వచ్చే వరకు బెల్ షేప్ లాగా వచ్చిందనమాట. పైనకి అండ్ కిందికి ఏమో కొంచెం సన్నగా వచ్చింది. సో ఈ గార్లాండ్స్ చేయడానికి నాకు మా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారండి. మేము టోటల్ ఒక 8 మెంబర్స్ కలిసి 1 month కష్టపడితే మా హౌస్ వార్మింగ్కి సంబంధించి టోటల్ అన్ని గార్లాండ్స్ కూడా మేమే ప్రిపేర్ చేసుకున్నామన్నమాట. మా ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా వచ్చి ఉండేది. వాళ్ళు కూడా పెటల్స్ ఓపెన్ చేయడానికి హెల్ప్ చేశారు. మేమందరం కలిసి చేసామన్నమాట. సో ఇదైతే నేను చేసిన ఫస్ట్ గార్లాండ్ అండి. ఒకవేళ మీరు కూడా ఇలా డిఐవై గార్లాండ్స్ చేసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే మెటీరియల్ కోసం నాకు ఈ వీడియో కింద కమెంట్ చేయండి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేసిన నేను మీకు రిప్లై చేస్తా అండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రాగిని రాణి 12 అండి. సో ఇలా గార్లాండ్ని గుచ్చేసుకున్న తర్వాత 6.5 feet నేను అనుకున్నంత ఫీట్ వచ్చిన తర్వాత లాస్ట్కి కూడా ఇలా ఒక రింగ్ని యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఈ రింగ్ యాడ్ చేసుకుంటే మనము గార్లాండ్స్ను తగిలించడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదండి, నేను చేసిన ఫస్ట్ డిఐవై గార్లాండ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.